గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కష్టపడి స్టెప్ బై స్టెప్ మంచి సినిమాలు చేసి మార్కెట్ పెంచుకున్న ఒక యాక్టరు ఇది నేను చేస్తే నాకు మళ్ళీ హీరో రోల్స్ వస్తాయా వస్తుందేమో కానీ నా మార్కెట్ ఎక్కడైనా తగ్గిపోతుందా ఇలాంటి భయాలు ఉండడం చాలా చాలా ప్రాక్టికల్. అది వెరీ వెరీ అండర్స్టాండబుల్. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే అరే వాళ్ళు కష్టపడి ఒక మార్కెట్ పెంచుకున్నారు కదా, అది అఫెక్ట్ అవ్వకూడదు అనే భయం మనకి ఉంటది. రెస్పాన్సిబుల్‌గానే అప్రోచ్ అవ్వాలి. సో, అప్పుడు ఏమనుకున్నామంటే, వేరే లాంగ్వేజ్‌లో హీరోగా చేస్తున్న ఒక అబ్బాయిని తీసుకుంటే, వాళ్ళకి ఈ పర్సెప్షన్ ప్రాబ్లమ్, ఈ బ్యాగేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు తెలుగులోనే ఒక హీరో దగ్గరికెళ్తే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంటుంది రేపు. వాళ్ళ మార్కెట్ అఫెక్ట్ అవ్వడమో, లేకపోతే వాళ్ళ మీద ఉన్న పర్సెప్షన్ ఒక హీరో అనే స్టేజ్‌కి రావాలంటే ఎంత కష్టపడతారో తెలుసు సార్. అదెక్కడైనా అఫెక్ట్ అవుతుందా అనే భయం ఉండడం చాలా ప్రాక్టికల్ సార్. సో, అందుకే మేము కూడా అలా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ప్రొటాగనిస్ట్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి ఎళ్ళలేదు. సో, అప్పుడు ఆహ్, ఐదర్ ఒక హీరో కావాలంటే వేరే లాంగ్వేజ్ హీరోని తీసుకురావాలి. లేదు అంటే న్యూ కమర్‌తో ఎళ్ళాలి. ఈ 2 నాకు ఓకే. బట్ నాకెందుకో 'దీక్షిత్' ఒక ఇంటర్వ్యూలో చూసాను. అరే! 'దీక్షిత్' ఈ రోల్‌కి పర్ఫెక్ట్ అని అనిపించి ఎళ్ళాను. అంతే సార్. అంతకు మించి ఏం లేదు. సో, ఇప్పుడు మీకు కమర్షియల్ పరంగా బెటర్ కావచ్చు. బట్ యెస్ చెప్తారా? ఒప్పుకుంటారా? అనే డౌట్ ఉంది. సో, యాహ్! మొదట్లో అంటే దీన్ని 'ఆహా' వాళ్ళకు వెబ్ సీరీస్‌గా చేయాలని అనుకున్నారంటగా. తర్వాత హ్మ్. అరవింద్ గారి కథ నచ్చింది. దీంట్లో సినిమాకున్న పొటెన్షియాలిటీ ఉంది. దీన్ని సినిమాగా చేద్దామన్నారంట. నిజమేనా అదంతా? సో, వెబ్ సీరీస్‌గా కాదు హ్మ్. సార్. ఆయన జస్ట్ ఫ్లోలో ఆ మాట అనేసారు. బేసిక్‌లీ ఏమైందంటే నేను 2020 జాన్‌లో ఇది రాసుకున్నప్పుడు సినిమాగానే రాసుకున్నాను. అసలు దీనికి ఒక సీరీస్‌గా ఎపిసోడిక్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ లేదు. లేదు. నేను రాసిందే ఫీచర్ ఫిల్మ్ స్క్రీన్ ప్లేగానే రాసుకున్నాను. అప్పుడు కూడా ఎళ్ళింది కోవిడ్ స్టార్ట్ అయ్యాక లాక్‌డౌన్‌లో ఉండగా అప్పుడు కొన్ని ఓటీటీ వాళ్ళు ఇప్పుడు మీకు సినిమా తీయడానికి ఎలాగో టైం పడుతుంది. 150 మెంబర్ క్రూతో సినిమా తీయడానికి టైం పడుతుంది. ఏదైనా చిన్న కాంటెంట్‌నో పెద్ద కాంటెంట్ ఉన్నా సరే, మాకొచ్చి ఏదో సినిమా తీయొచ్చు కదా! ఇదొక్కటే ఆపర్చునిటీ టైం వేస్ట్ చేయడం కన్నా మాకు తీయొచ్చు కదా! అని ఇద్దరు ముగ్గురు అప్పుడు అడిగారు. దాంట్లో ఒకటి 'ఆహా' కూడా అడిగారలా. సరే అది ఇప్పుడు మనం సినిమా తీయడానికే కదా రాసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఎంతసేపు అప్పుడు ఆ పాయింట్‌లో అయితే ఎవరికీ క్లారిటీ లేదు సార్. సరే తీద్దామా అన్నప్పుడు పంపించినప్పుడు అక్కడ 'ఆహాలో' నేను పంపించినప్పుడు అరవింద్ గారికి కథ గురించి తెలిసింది. అప్పుడు ఆయనేమన్నారంటే దీంట్లో సీరీస్‌గా తీద్దామని అయితే ఎప్పుడు ప్లాన్ లేదు సార్. లాక్‌డౌన్‌లో ఉండగా అప్పుడు చాలామందెళ్లి ఓటీటీకి సినిమాలు తీశారు గదా! అవును. ఓటీటీకి దీన్ని సినిమాగా తీద్దాం అనేదే ఒక ఓటీటీ థాట్ ఒరిజినల్ వచ్చింది. మూవీ కింద చేద్దాం. ఒరిజినల్ హ్మ్. ఒరిజినల్ ఓటీటీ మూవీగా. హ్మ్. అప్పుడు అరవింద్ గారు ఏమనంటే, "కాదు, కాదు ఏదో ఒక రోజు ఇప్పుడు అన్‌లాక్ అనేది వస్తది గదా! హ్మ్. దీనికి థియేట్రికల్ పొటెన్షియల్ ఉంటుందేమో. దీంట్లో ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉంది. వెయిట్ చెయి" అన్నారు. సో, అప్పుడు అలా జరిగిందది. సో, సీరీస్‌గా అయితే ఎప్పుడు అనుకోలేదు సార్. ఓకే. ఇట్ వాస్ ఆల్‌వేస్ మెంట్ టు బి ఎ ఫీచర్ ఫిల్మ్. ఓకే. టోటల్ ఇప్పుడు అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత రిలాక్స్ అయ్యారా సార్? అంటే కొంత అంటే ఒక హిట్ ఇవ్వాలన్న కసి సార్ ఇవన్నీ మీలో ఉన్నాయి గదా! టోటల్ అవుట్‌పుట్ చూసుకున్న హిట్ కొట్టేసాం అని రిలాక్స్ అయ్యారా? ఏమన్నా అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత? 2 ఉన్నాయి సార్ దీంట్లో. హిట్ కొట్టేసాం. జనాలు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది ఏ ఒక్కరికి తెలీదు సార్ రిలీజ్ అయ్యే వరకు. సో, ఆ నెర్వస్‌నెస్ ఎప్పుడూ ఉంటది. రిలీజ్ డేట్ వరకు అరే దేవుడా! అందరికి నచ్చాలి. ఈ సినిమా హిట్ కావాలనే నెర్వస్‌నెస్ ఉంటది. ఇంకో ఫీలింగ్ ఏంటంటే, మనస్ఫూర్తిగా ఈ కథ చెప్పాలనుకున్నాం. వి కేర్డ్ అబౌట్ టెల్లింగ్ ది స్టోరీ. నాకే కాదు రష్మికకి కూడా. వి వాంటెడ్ టు టెల్ ది స్టోరీ. ఇది బయటికి అరవింద్ గారు కూడా. ఫైనల్లీ ఈ స్టోరీ బయటికెళ్తుంది. ఫైనల్లీ ఈ స్టోరీకి టైమ్ వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ తృప్తి ఉంది. అరే! ఎన్నో ఏళ్లుగా ఇది తీయాలనుకున్నాం. ఈ కథ చెప్పాలనుకున్నాం గదా! అది ఫైనల్లీ జరుగుతుంది అనే సాటిస్ఫాక్షన్ అది ఆల్రెడీ ఉంది. ఆహ్, బోత్ రష్మిక అండ్ నిన్న కూడా మాట్లాడుకున్నాం. వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో, సమ్‌వేర్ అదొక రిలాక్స్డ్ కామ్ ఏంటంటే ఇదెళ్లి చెప్పాలి, చెప్పాలి, చెప్పాలని ఒక తాపత్రయం ఉండింది గదా! అది ఇవాళ అవి పూర్తయిపోతుంది. బయటికెళ్తుంటాయా? కానీ ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్స్‌కి డబ్బులు రావాలి, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ సినిమా హిట్ కావాలనే టెన్షన్ అది 100% ఉంటది. సో, కొన్ని సినిమాలకేంటంటే అదొకటే ఉంటుంది. ఇది ఉండదు. ఈ సినిమాకి ఇది ఉంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది సినిమా. కథను మీరు సమంత గారికి గూడా చెప్పారని తెలిసింది. అంటే కథ చేయటానికి గాదు. మీరు జనరల్‌గా మీ నేను కథల్ని ఏ స్క్రీన్ ప్లే రాసినా సార్, హ్మ్. ఏ స్క్రీన్ ప్లే రాసినా నేను హ్మ్. నాకని ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది గదా! దాంట్లో వెన్నెల కిషోర్, సమంత, అడివిశేష్, సుజీత్
వాళ్ళు కూడా ఏదైనా స్క్రీన్ ప్లే రాస్తున్నారు, లేకపోతే నేను ఏదైనా కథ రెడీ చేసుకున్నానంటే నాకు చెప్తారు. నేను వాళ్ళకి చెప్తా. సో, అది ఎప్పుడు చేసేదే ఓకే. మా ఫ్రెండ్స్ మధ్యలో. సో, సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? సమంత గారు ఈ కథ వీళ్ళతో ఎళ్తే బావుంటుంది నేను కాదు. యాక్చువల్లీ నేను ర్ ర్ ఈ కథ రాసిన వెంటనే 2020లో సమంతకి పంపించా. ఓకే. ఆ తర్వాత ఒక అరగంట డిస్కస్ చేసుకున్నాం. ఇది తీయాల్సిన సినిమా, ఇది నువ్వు ఖచ్చితంగా తీయాలి అది ఇది అని. బట్ ఎగ్జాక్ట్‌లీ అప్పుడు ఏవైనా సజెషన్స్ ఇచ్చారా? ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు. ఎందుకంటే తర్వాత కోవిడొచ్చింది. తర్వాత నేను వేరే స్క్రిప్ట్‌లోకెళ్ళిపోయా. నెక్స్ట్ తీద్దాం అనుకున్న సినిమా వేరు. సో, అదిప్పుడు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. 5 ఇయర్స్ బ్యాక్ మాట్లాడింది. వాట్ ఐ ఓకే. డూ రిమెంబర్ వాస్ షీ సెడ్, "ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. త్వరగా ఈ సినిమా కథ బయటికి రావాలన్నారు." అది అది గుర్తుంది. సో, ఓకే. యాహ్! సో, డైరెక్టర్‌గా ఓకే. యాస్ ఎ యాక్టర్‌గా ఏంటి సార్? అంటే కంటిన్యూ అవుతున్న ఇప్పుడు 'ఫౌజీలో' చేస్తున్నారు హ్మ్. 'ప్రభాస్‌తో.' హ్మ్. ఏం సార్ సెట్‌లో మిమ్మల్ని 'ప్రభాస్' గుర్తుపట్టలేదు. అవును సార్. అవును. అంటే అలా కాదు సార్. పాపం చాలా స్వీట్ సార్ మనిషి. ఆయన అంటే అంత పెద్ద స్టార్. ఆయన కటౌట్ కూడా అంత పెద్ద కటౌట్. కానీ ఈస్ ఎ జెంటిల్ జైంట్ సార్ ఆయన. సో, అదే కొంచెం లుక్ కంప్లీట్‌లీ డిఫరెంట్ లుక్ సార్ ఆ సినిమాలో. సో, ఆయనకేదో హ్మ్. ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరో తెలియట్లేదు అన్నట్టు ఏదో కన్ఫ్యూషన్‌లో ఎళ్లి అడిగితే అప్పుడు అను గారు చెప్తే, "ఆ! తెలుసండి. ఆఫ్‌కోర్స్ మీకు తెలుసండి. 'అందల్ రాక్షసి' సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం" అన్నారు. తర్వాత మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు గదా! ఇప్పుడు ఒక సినిమా 'రష్మికతో' అదంతా మాట్లాడుకున్నాం. బట్ ఆయన ఎంత స్వీట్ అంటే మీరేమనుకోలేదు గదా! మీరేమనుకోలేదు గదా! అని. సో, అది. తెలుసు 'ప్రభాస్' గారి కాంబినేషన్ ఉంటదా సీన్స్ సినిమాలో? యాహ్! ఇప్పుడైతే ఒక రోజయింది ఆయన కాంబినేషన్‌లో. హ్మ్. ఇంకా ఉన్నాయిలెండి. అది ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్ డిసెంబర్‌లో షూట్. సో, ఓకే. అప్పుడున్నాయి. సార్ ఏంటి సార్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఇప్పుడున్న పొజిషన్‌కి మీరు హ్యాపీగా ఉన్నారా? అంటే యాస్ యాక్టర్ గాని, డైరెక్టర్ గాని? ఇన్ సో మెనీ వేస్ ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. నేను మరీ రిగ్రెట్‌లు పెంచుకొని, జరగనిది గురించి ఆలోచించి బాధపడే టైప్ గాదు. అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే జస్ట్ ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలోనే ఎవరో గుర్తు చేశారు. నాకు 15 ఇయర్స్ అయింది సినిమాలో. ఓకే. కరెక్ట్‌గా ఈ ఇయర్‌తో. అవునా? 15థ్ సో ఇయర్. ఆ! సో, నేను బాంబేలో జాబ్ వదిలేసి అసలు సినిమాలో ఒక్క కాంటాక్ట్ లేకుండా ఎలాగైనా ఫిల్మ్ మేకర్ అయిపోవాలని వచ్చిన నాకు ఆ కుర్రోడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాడు 15 ఇయర్స్ సర్వైవ్ అయ్యాడా? పర్లేదే. ఇంకా ఫ్రైడేలు చూస్తున్నాడా లైఫ్‌లో? ఇంకా ఇక్కడే ఉన్నాడా? అని చూసుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో, వాడికైతే నేను అప్పుడు చెప్పుంటే 15 ఇయర్స్ ఇంకా ఇక్కడే ఉంటావు. నీ 15థ్ ఇయర్‌లో కూడా నువ్వు ఒక ఫ్రైడే చూస్తావంటే వాడు అసలు నాకు ఫస్ట్ సినిమా వస్తదని కూడా తెలీదు సార్. ఓకే. సో, దట్ వే ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ సార్. బట్ ఆఫ్‌కోర్స్ ఐ హావ్ యాంబిషన్స్ ఆఫ్ అచీవింగ్ ఎ లాట్ మోర్. ఐ వాంట్ టు డూ ఎ లాట్ మోర్. I hope I have more potential. I want to achieve that potential, especially as a filmmaker. ఓకే. Actor-ga, I want to keep enjoying once in a while, go do roles and enjoy. But as a filmmaker, I have a lot of ambitions. I want to become a good filmmaker. I want to make memorable films. I want to make at least, hopefully, one or two films that will survive the test of time, that will survive after I am gone. That people, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గాడ్ ఫాదర్' సినిమా ఇప్పటికీ ఎవరెవరో ఏదో ఒక రోజు ఎవరో చూస్తుంటారు, డిస్కస్ చేస్తుంటాం. కరెక్ట్‌గా 50 ఇయర్స్ అవుతుంది ఆ సినిమా వచ్చి. ఇంకా చూస్తున్నాం. సో, అంత టాలెంట్ ఉందా అని తెలీదు గానీ డ్రీమ్స్ అయితే ఉన్నాయి సార్. ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ దట్ విల్ సర్వైవ్ అనదర్ 50, 60 ఇయర్స్. దట్ ఎక్కడో ఎవరో అప్పుడు డౌన్‌లోడ్ కాదు గానీ, అప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఎవరో 50 ఇయర్స్ తర్వాత కూడా మనం తీసిన ఒక సినిమా అయినా చూడాలి అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి.